హాయ్, ఐమ్ డాక్టర్ సుమ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ పీసీఓడి సప్లిమెంట్స్. ఇక్కడ మేము ఇచ్చే పీసీఓడి సప్లిమెంట్ ఆ పీసీఓడి ప్రాబ్లమ్ని, ఆ సిమ్టమ్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అండ్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మనకు ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేది నేను మీకు చెబుతాను. పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది ఉమెన్స్కి. అది కూడా ఆ పీసీఓడి ప్రాబ్లం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ అంటే ఓవర్గా బ్లీడ్ అవ్వడం కానీ, లేదంటే అసలు 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి పీరియడ్స్ రాకోకుండా ఉండడం కానీ, ఇంకా ఫైనల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఈరోజు నేను చెప్పబోయే పీసీఓఎస్ సప్లిమెంట్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ హరిటెకి. హరిటెకి అంటే నథింగ్ బట్ కరక్కాయ్. ఇది మెయిన్గా యూజ్ అయ్యేది డీటాక్సిఫైయర్ అనమాట. అంటే మన బాడీని క్లీన్ చేసి అండ్ మెయిన్గా లివర్ ఫంక్షనింగ్ రెగ్యులర్ చేస్తూ బాడీని అన్నిటిని క్లీన్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న విటమిన్ సి అనేది రిచ్ గా ఉంటుంది. ఇంకా మెగ్నీషియం, పొటాషియం, సెలినియం, కాపర్ అనేవి కూడా రిచ్ గా ఉంటుంది. ప్లస్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్టెరాయిడ్స్ అనేది 0 ఉంటుంది. ఇందులో గ్లైకోసైడ్స్ కానీ, ఫెనాలిక్ కాంపౌండ్స్ అనేవి కానీ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు నార్మల్గా ఆయుర్వేదిక్ ప్రకారం ఏంటి అంటే 3 దోషాస్ ఉంటుంది, వాత, పిత, కఫ. ఇవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ హరిటకి అనేది మెయిన్ గా ఈ దోషాస్ అనేటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ప్లస్ వైటాలిటీని కానీ, ఎనర్జీని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలా ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అంటే మెయిన్ గా డీటాక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ హరిటకి అనేది. ఇంకా అంతేకాదు, ఈ హరిటకిలో ఉన్న యాసిడ్స్ ఏంటి అంటే బెన్నిక్ యాసిడ్, ప్లమాటిక్ యాసిడ్, స్టిరిక్ యాసిడ్, గాలిక్ యాసిడ్. ఈ యాసిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడమే దోషాస్ అంటారు. అంటే దోష బ్యాలెన్స్ అవుతుంది అన్నాను కదా, ఈ యాసిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ గా మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని కానీ, అంటే హెల్తీ టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఇంకా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ బీబీ టక్కీ. ఈ బీబీ టక్కీ అంటే తానిక్కాయ అంటారు నార్మల్ గా తెలుగులో. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు పీసీఓఎస్ లో ఏవైతే సిమ్టమ్స్ వస్తుందో అంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ రావడం కానీ, యాక్నీ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని బీబీ టక్కీ అనే ఇంగ్రీడియంట్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా మెయిన్ గా సిమ్టమ్స్ యాక్నీ కానీ, లేదంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఇండ్యూస్ ఓవులేషన్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఈ బీబీ టక్కీ అనేది. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మంజిస్టా. మంజిస్టా అనేది మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అంటే ఏదైతే పీరియడ్స్ అప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుందో ఆ బ్లడ్ ని ప్యూరిఫై చేసి ఆ హెల్తీ పీరియడ్స్ వచ్చేలాగా హెల్ప్ అవుతుంది మంజిస్టా. అండ్ ఫోర్త్ వన్ మర్జోరం. అంటే ఇది మర్వం అని కూడా అంటారు తెలుగులోనో. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న నైట్రిక్ యాసిడ్ అనే దాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టు రెగ్యులేట్ ద మెన్స్ట్రల్ పీరియడ్స్ ఆల్సో. సో ఇంకా వెయిట్ అంటే బాడీ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా తగ్గిస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకా మెయిన్ గా ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్ లెవెల్స్ అనే హార్మోన్స్ ని కూడా నార్మలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తూ ఇది మర్జోరం అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శతావరి. అంటే హిమాలయన్ శతావరి. ఇది మెయిన్ గా ఏం చేస్తుందంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైతే ఉందో దాన్ని హెల్తీగా చూస్తుంది. మెయిన్ గా ఏంటంటే మనకు నర్వస్ సిస్టమ్ అనే దాన్ని స్మూత్నింగ్ చేయడం వల్ల మనకు మూడ్ స్వింగ్స్ అంటే ఆ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ ని కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ ని కానీ కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈ శతావరి అనేది మెయిన్ గా వైటాలిటీని కానీ, లేదంటే ఎనర్జీస్ ని కానీ బ్యాలెన్స్ చేస్తుంది. మన బాడీలో నార్మల్ గా 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్ లో మెయిన్ గా మనకు స్వధిష్టాన అనే చక్ర పీసీఓడికి సంబంధం. అంటే ఆ స్వధిష్టాన చక్ర అనేది కొన్ని ఆసనాస్ వల్ల కానీ, ఈ శతావరి వల్ల కానీ ఎనర్జీ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అలా పీసీఓడి ప్రాబ్లమ్స్ ని కానీ, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్స్, యాంగ్జైటీ ఇలాంటివి కంట్రోల్ అవుతూ ఉంటుంది. సిక్స్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అశోక. ఈ అశోక ఏంటి అంటే పీరియడ్స్ అప్పుడు ఎవరికైనా హెవీ పెయిన్ ఉన్నా ఆ పెయిన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ప్లస్ మూడ్ స్వింగ్స్ ఇంకా హెవీ బ్లీడింగ్ అవ్వకోకుండా కూడా ఇది హెల్ప్ అవుతుంది. సెవెంత్ వన్ కుర్కుమిన్. కుర్కుమిన్ ఏంటంటే నార్మల్ గా పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ, ఇట్లా సర్వెక్స్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూట్రస్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరగకోకుండా ఈ కుర్కుమిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఎయిత్ వన్ ఆమ్లకాయ. ఆమ్లకాయ అనేది ఇంకా విటమిన్ సి చాలా రిచ్ గా ఉంటుంది. మెయిన్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ప్లస్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఈజీగా ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ 8 ఇంగ్రీడియంట్స్ అనేవి మన సిమ్టమ్స్ ని కంట్రోల్ చేస్తూ పీసీఓడి ప్రాబ్లమ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ 8 ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ పీసీఓ కేర్ అనేది మేము ఇక్కడ నార్మల్ గా పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇది ఒక సప్లిమెంట్ గా ఇస్తాం. ప్లస్ విత్ డైట్ తో. నార్మల్ గా ఇక్కడ మేము సెల్ హెల్త్ లో డైట్ చేస్తూ డైట్ తో పాటు మనం ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ అనేవి సపోర్ట్ గా ఇస్తాం. ఎవరికైనా కానీ డైట్ చేయడానికి ఫెసిలిటీస్ కానీ అలాంటిది ఏం లేకపోతే కనీసం ఈ పీసీఓ
కేర్ అనే సప్లిమెంట్స్ తీసుకుంటూ అయినా అట్లీస్ట్ ఆ సిమ్టమ్స్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న ప్రాబ్లమ్ని ఇంకా హెవీగా అవ్వకోకుండా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్. ఎవరైతే పీసీఓడి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో అంటే దాని నుంచి వచ్చే సిమ్టమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవైతే అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ ఏవైతే ఉన్నాయో 8 ఇంగ్రీడియంట్స్ ఉన్న సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మనకు pH లెవెల్ మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ కానీ ఫౌల్ స్మెల్ కానీ వస్తుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది. యాంటీ ఫంగల్గా కానీ యాంటీ బ్యాక్టీరియల్గా కానీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పీసీఓ కేర్ తీసుకుంటూ ప్లస్ ఇంకొన్ని ఆసనాస్ చేసుకుంటే బెస్ట్. స్వధిష్టాన చక్ర అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల చెప్పాను కదా, అది యాక్టివేట్ అవ్వడం వల్ల ఎనర్జీస్ అన్ని వైటాలిటీ అనేది బూస్ట్ అవుతుంది అని. మెయిన్ గా సూర్య నమస్కారాస్ కానీ ధనురాసన్ కానీ సేతు బంధాసన్ కానీ ఇలాంటివి చేసుకుంటే ఆ చక్ర యాక్టివేట్ అవ్వడం వల్ల ప్లస్ ఈ పీసీఓ కేర్ అనేది సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఈ మధ్య మా సెల్ హెల్త్ క్లినిక్ లో చాలా మంది పీసీఓడి ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు. మెయిన్ గా 20 to 35 ఇయర్స్ ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. అంటే వీళ్ళు జాబ్ పరంగానో లేదంటే హాస్టల్ ఫుడ్ సరిగా హెల్తీ ఫుడ్ లేకనో లేదంటే ట్రావెలింగ్ వల్లనో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కానీ హెల్తీ ఫుడ్ కానీ మెయింటైన్ చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి ఈ పీసీఓడి నుంచి ఏవైతే సిమ్టమ్స్ కానీ ఏవైతే పీసీఓడి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కనీసం ఆ సిమ్టమైజ్ గా కానీ ప్రాబ్లమ్స్ కానీ తగ్గించడానికి డైట్ చేయలేకపోయినా కనీసం మీ పీసీఓఎస్ సప్లిమెంట్ అనే ఇట్లాంటివి తీసుకుంటూ కూడా అట్లాంటి సిమ్టమ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్ ని ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళకోకుండా అట్లీస్ట్ మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.